20 సంవత్సరాల కిందట సినిమా 'చిరంజీవి' సినిమా చాలా బాగుంది. అప్పట్లో మీరు బిగ్ స్క్రీన్ లో చూసారా మరి? చూసామండి. సో ఇప్పుడు చాలా సార్లు టీవీలో వచ్చింది కదా, మరి టీవీలో వచ్చిన సినిమానే కదా థియేటర్ లో ఎందుకు చూడడం అనిపించలేదు? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, అందుకోసం చాలా బాగుంది. అండ్ చిరంజీవి గారు అప్పటి లుక్స్ తో ఇప్పుడు లుక్స్ తో పోలిస్తే ఎలా అనిపిస్తున్నారు? ఏమైనా చేంజ్ ఉందండి, చాలా బాగా చాలా చాలా బాగా. ఈ సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? ఇంకా అన్ని సీన్స్ బాగానే ఉన్నాయండి. అయితే ఇందులో అమ్మ సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా, సో అమ్మ సెంటిమెంట్ చాలా ఏడుపు వచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా అమ్మ సెంటిమెంట్లు కలుపుతున్నారు, అప్పటి కాలంలో పోలిస్తే ఎలా? చాలా బాగుందండి. అమ్మ సెంటిమెంట్ కూడా చాలా ఏడుపు వచ్చేది. ఈ సినిమాలో మనకి జంతర్ మంతర్ చూమంత్ర కాళీ అనేది ఒకటి ఉంటది కదా, హక్ చేసుకోవడం. అలా మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని బాధతో హక్ చేసిన సిచ్యువేషన్ సందర్భాలు ఉంటాయండి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మామూలే, అవి బాధ కలిగిస్తుంటాయి. అవి ఏ పాట నచ్చిన సినిమా? అన్ని చాలా బాగున్నాయి, అన్ని సినిమా 20 సంవత్సరాల కిందట సినిమా 'చిరంజీవి' సినిమా చాలా బాగుంది. అప్పట్లో మీరు బిగ్ స్క్రీన్ లో చూసారా మరి? చూసామండి. సో ఇప్పుడు చాలా సార్లు టీవీలో వచ్చింది కదా, మరి టీవీలో వచ్చిన సినిమానే కదా థియేటర్ లో ఎందుకు చూడడం అనిపించలేదు? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, అందుకోసం చాలా బాగుంది. అండ్ చిరంజీవి గారు అప్పటి లుక్స్ తో ఇప్పుడు లుక్స్ తో పోలిస్తే ఎలా అనిపిస్తున్నారు? ఏమైనా చేంజ్ ఉందండి, చాలా బాగా చాలా బాగా. ఈ సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? ఇంకా అన్ని సీన్స్ బాగానే ఉన్నాయండి. అయితే ఇందులో అమ్మ సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా, సో అమ్మ సెంటిమెంట్ చాలా ఏడుపు వచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా అమ్మ సెంటిమెంట్లు కలుపుతున్నారు, అప్పటి కాలంలో పోలిస్తే ఎలా? చాలా బాగుందండి. అమ్మ సెంటిమెంట్ కూడా చాలా ఏడుపు వచ్చేది. ఈ సినిమాలో మనకి జంతర్ మంతర్ చూమంత్ర కాళీ అనేది ఒకటి ఉంటది కదా, హక్ చేసుకోవడం. అలా మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని బాధతో హక్ చేసిన సిచ్యువేషన్ సందర్భాలు ఉంటాయండి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మామూలే, అవి బాధ కలిగిస్తుంటాయి. ఏ పాట నచ్చిన సినిమా? అన్ని చాలా బాగున్నాయి, అన్ని సినిమా